29 మంది చనిపోయారు. నా పేరు కోటరత్నం, మాది తురవపాలెం గ్రామం. అయితే ఫస్ట్ నుంచి కూడా కాలు నొప్పులు వస్తున్నాయి, ఫీవర్ వస్తుంది, కాలు నొప్పి వస్తుంది. కాలు నొప్పిలో కొంతమందికి గడ్డలు లాగలేగుస్తున్నాయి, ఇన్ఫెక్షన్ వస్తుంది. హాస్పిటల్ వెళ్తున్నారు, కొంతమంది రికవర్ అయ్యి వస్తున్నారు, కొంతమంది తగ్గి ఇంటికి వస్తున్నారు. ఇంటికి వచ్చి నాకు కూడా మళ్ళీ 4 రోజులు 5 రోజులు ఉండగానే మళ్ళీ రిపీట్ కొడుతుంది. మళ్ళీ హాస్పిటల్ వెళ్తున్నారు, ఎమ్మటే శమ్మాయి వస్తున్నారు. కానీ మాకు ఈ నీళ్ళ వల్ల అని మేము అనుకుంటున్నాం. అది ఒకటి మాకు అమ్మవలన బొడ్రాయి కొలరాయి అనేసి. మీకు ఎక్కడి నుంచి వస్తాయి? తాగే నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయమ్మా? మాకు తాగే నీళ్లు ఇంటింటికి పంపులు ఉన్నాయి, నల్లలు ఉన్నాయి. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే కోరిల్లో నీళ్లు వదులుతున్నారు. మాకు ఊళ్ళోకేమో భూమిలో నుంచి వచ్చిన వాటర్ వదులుకుంటున్నారు, ట్యాంకీకి ఎక్కించుకొని అయ్యి వదులుకుంటున్నారు. మా వరకు వచ్చేసరికి గుంతల్లో నీళ్లు, కోరిల్లో. ఎందువల్ల మీ ఎస్సీ కాలనీలోకి గుంతల్లో నీరు, కోరి నీరు మీకు అందిస్తారు? అంటే మేమేం అడగలేం కదా, మేము మనుషులమే. అది వాళ్ళు ఊహించుకోవట్లేదు కదా, వాళ్ళు ఊహించుకొని చేయట్లేదు కదా, పని చెయ్యకుండా ఏమి లేకుండా ఇట్లా చేశారు. మేము ఎన్నోసార్లు ఫిర్యాదు చేశాము, గవర్నమెంట్కి పెట్టాము, చంద్రబాబు నాయుడుకి పెట్టాము, అందరికి పెట్టాము. ఎవరు పట్టించుకోవాలి? అధికారులు వాళ్ళ చేతిలో ఉన్నారు, వాళ్ళు కొనేశారు అధికారులని, వాళ్ళ చేతిలో ఉన్నారు. మా మాట అయితే ఎవరు రాళ్ళకి ఇట్లా. మేము పార్టీలు పీరంగా లేము ఇక్కడ, మేమంతా ఒకటిగానే ఉంటాం. కానీ 29 మందిలో ఎవరు కూడా చిన్న చిన్న పిల్లలు, కుటుంబాలు కోల్పోతున్నారు. కానీ మొత్తం మగవాళ్ళకే వస్తుంది, ఆడవాళ్ళకంటూ లేదు. ఇది ఈ బజార్లో కావాలి, ఒక్క ఇంట్లో ఆడ మనిషి, ఊరు మొత్తం మీద 3 వాళ్ళల్లో 29 మందిలో 3 ఆడవాళ్ళు. కానీ మరి వీళ్ళంతా యవనస్తులే కదా, 45 సంవత్సరాలు లోపల వాళ్ళే, మొత్తం 50 సంవత్సరాలకు లోపల వాళ్ళే. మరి వాళ్ళకి ఎందుకు వస్తుంది ఆ ఫీవర్? ఎందుకు వస్తుంది? మరి ఇప్పుడు టెస్టులు చేస్తున్నారు, మరి ఆ టెస్టుల ద్వారా ఏమి తేలుతుంది, ఏమవుతుందో మాకు ఇంతవరకు అంతు చెక్కలేదు. వాటర్ వల్ల మేము వస్తుందని మేము గవర్నమెంట్కి ఫిర్యాదు చేసాం, మరి బొడ్రాయి వల్ల ఫిర్యాదు చేసాం. కానీ బొడ్రాయి ప్రాబ్లం ఏంటి? బొడ్రాయి అంటే ఏం చేశారంటే వాళ్ళు వేసే రోజు మాకెవరు తెలియపరచలేదు. వాళ్ళే వాళ్ళ ఊళ్ళో 2-3 చనిపోయారు, ఎమ్మటెమ్మటే 3 చనిపోయారు. చనిపోతే వాళ్ళు సిద్ధాంతుల దగ్గరికి వెళ్ళి, బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళి చూపించుకున్నారంట. చూపించుకుంటే ఇదిగో ఈ పొజిషన్ ఉంది, బొడ్రా ఇలా చేయాలా, మీకు 4 పక్కల పొలిమేర రాళ్ళు లేవు, రాళ్ళు వేయాలా అన్నారంట. అన్నవాళ్ళు మరి గ్రామం మొత్తం తెలియపరచాలి కదా, అట్ట లేదు. వాళ్ళే ఏం చేశారు, అది ఎప్పుడో రాత్రి 2 గంటలకి వేసే రాయి, 12-1 గంటకి వేసే రాళ్ళు. ఆ రోజు వర్షం పడుతుంది, వర్షంలో 9ంటికే వెళ్ళి రాళ్ళు వేసారు. ఆ రాళ్ళు వేసిన మరుసటి రోజు నుంచి ఊళ్ళో మంగళవాళ్ళ మా తెల్లారే ఒక అమ్మాయి చనిపోయింది. ఇక ఆ అమ్మాయి చనిపోయింది వద్దు, ఇక మొత్తం వరుస పెట్టేశారు. మా పల్లెలోనే ఎక్కువగా 29 మంది, మా పల్లెలోనే అంతా యవనస్తులు. ఎస్సీ కాలనీలోనే 29 మంది చనిపోయారు. ఎస్సీ కాలనీలోనే చనిపోయారు. అది అంటే ఈ బొడ్రాయి వేసిన తర్వాత ఈ మరణాలు ఎక్కువ పెరిగినాయమ్మా? మరణాలు ఎక్కువగా వచ్చినాయి. ఆ బొడ్రాయి వల్లే వచ్చిందని మా అనుమానం. ఆ బొడ్రాయి వల్ల, వాటర్లో కూడా తేడా వస్తుంది. పిల్లలకి ఎలర్జీ వస్తుంది, చిన్న పిల్లలకి ఎలర్జీ వస్తుంది, పెద్దోళ్ళకి కూడా వస్తుంది ఎలర్జీ ఆ వాటర్ వల్ల. ఆ కోరిల్లో నీళ్లు వదులుతుంది. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆపామంటున్నారు. ఆపింది ఎంతో మనమైతే చూడలేదు. మరి నిన్న అధికారులు కూడా పోయి చూసి వచ్చారు, పైపులు ఉన్నాయంట. మరి పైపులు ఉన్నాయంట, నిన్న అధికారులు కూడా పోయి చూసి వచ్చారు. మాకు ఈ గ్రామానికి ఏదో ఒక మేలు గవర్నమెంట్ ద్వారాగా మేము పొందుకోవాలి. చనిపోయిన వాళ్ళకి కూడా, పిల్లలకు కూడా ఆర్థిక సహాయం దయచేయాలి. అది మేము చెప్పేది. ఇప్పుడు ఈ చనిపోయిన వాళ్ళకి సంబంధించి బయట మాట ఏంటంటే రకరకాలుగా మాట అనిపిస్తున్నారు ప్రభుత్వం నుంచి. కానీ రకరకాలు చెప్పేది ఏంటంటే చనిపోయిన వాళ్ళలో చాలామంది దీర్ఘకాలిక వ్యాధి, అంటే డయాబెటిక్ కానీ, కిడ్నీ పేషెంట్లు కానీ, కొంత మద్యానికి బానిసలు చనిపోతారు. వాస్తవంగా ఈ చనిపోయిన వాళ్ళలో ఎవరైనా 50 ఏళ్ళు దాటిన వాళ్ళు కానీ, ఇటువంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారమ్మా? 50 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎవ్వరు లేరు. 50 ఏళ్ళు అది 50 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎవ్వరు లేరు. త్రాగుడు అంటున్నారు, దాని వల్ల కాదు, త్రాగుడు వల్ల కాదు, ఏం కాదు. మొత్తానికి మాత్రం ఇదేందో మాకు ఈ ఊరుకు చుట్టుకుంది, ఈ పల్లెకి చుట్టుకొని ఈ పల్లెని ఇట్ట మోసం. ఇవాళ దినం అయిపోయింది, రేపొద్దున దినం ఉంది. దినం రోజుకి 2 శవాలు ఉంటున్నాయి ఊళ్ళో, 2 శవాలు ఉంటున్నాయి. మరి ఏంది, చనిపోతే ఇద్దరు చనిపోతున్నారు, లేకపోతే ఒక్కొక్క రోజు 3 కూడా
ఈ చనిపోయిన వాళ్ళకి ఏమైనా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నాయమ్మా? ఈ వ్యాధులు ఈ జ్వరాల వల్లే జ్వరం వస్తుంది అంటున్నారు, హాస్పిటల్ వెళ్తున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లో 4 ఏమో చనిపోయారు. ఈ హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్లో లక్షలు బొచ్చి ఉంచుకున్నారు. లక్షలు బొచ్చి ఉంచుకున్నా కానీ ఏమీ లేదు. ఒక్కొక్కళ్ళు 6 లక్షలు 7 లక్షలు బొచ్చి ఉంచుకున్నారు జ్వరానికి. ఇన్ఫెక్షన్ అంటున్నారు, 4కో 3కో బ్లడ్లో ఇన్ఫెక్షన్ వచ్చింది అన్నారు. దాని ద్వారాగానే ఇక్కడ మాకు ఇది అవుతుంది. మాకు ఈ 3 నమ్మకాలు ఏంటంటే మాకు ఆ బొడ్డు రాయిని గురించి ఆ కొలరాయిని గురించే మాకు ఇట్లా జరుగుతుంది. మేము ఏ సిద్ధాంతాల దగ్గరికి వెళ్ళినా కానీ మీ ఊళ్ళో దేవత తిరుగుతుంది, గ్రామ దేవత తిరుగుతుంది. తిరిగి ఆమెకి సాలినంత ఆహారం వాళ్ళు ఆ రోజు వధించలేదు. ఆ రాళ్ళు చేసే రోజు సాలినంత ఆహారం చేయలేదు. కానీ ఆమె మీ మీద కచ్చబెట్టుకొని మీ పల్లె మొత్తం తిరుగుతుంది. కానీ దాని గురించే కొంతమంది మరణం అవుతున్నారని మేము వాళ్ళ మీద గొడవలు ఆడాము. వాళ్ళని రాళ్ళు సరి చేయమన్నా. మొన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత నిన్నగాక మొన్న సరి చేశారు. ఆ రాయి నిన్నగాక మొన్న సరి చేశారు. మరి ఇప్పుడు ఇంతగా జరుగుతుంది. మరి ఏం జరుగుతుందో ఇంకా ముందు. ఇప్పటి వరకు అయితే ఏమి లేదు. మరి 4 రోజుల నుంచి 20 మంది చనిపోయినారు కదా. గతంలో 10 మంది చనిపోయినప్పుడు మెడికల్ సిబ్బంది వచ్చారా? అసలు ఎవ్వరు రాలేదు. ఆయన చనిపోయిన తర్వాత ఎమ్మెల్యే గారు వచ్చారు. శబరిరాజు ద్వారాగా అబ్బాయి ద్వారాగా ఎమ్మెల్యే గారు వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత దీన్ని బయటికి తీసుకొచ్చాడు. ఊళ్ళో అసలు ఏమో ఆశ ఉండాలి, ఊళ్ళోకి వస్తారు తిరుగుతున్నారు, ఆశా వర్కర్లు తిరుగుతున్నారు. మళ్ళీ వాళ్ళ మీద నిందేయటం అబద్ధం. అది తిరుగుతున్నారు, వాళ్ళు చేయాల్సింది చేస్తున్నారు. ఇల్లు తిరుగుతున్నారు, జ్వరాలు ఉండేయని అడుగుతున్నారు, బ్లడ్ క్యాంప్ తీసుకొని పోతున్నారు, అన్నీ చేస్తున్నారు. కానీ ఇదేందో మరి మాకు అర్థం కాని అంతు చిక్కనే రోగాలు ఈ ఊరికి, ఈ పల్లెకే, ఊరికి కూడా కాదు, ఈ పల్లెకే.